డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి హైదరాబాద్ అంటే మనందరికీ తెలియని వాళ్ళు అంటూ లేరు. ఐఐటి హైదరాబాద్లో ప్లేస్మెంట్స్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్లేస్మెంట్ 2023 వర్సెస్ 2024లో ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అసలు దేనికి 23లో బాగా వచ్చినాయా, 24లో 2024లో ప్లేస్మెంట్స్ బాగా మరి పెరిగినాయా తగ్గినాయా అనేది వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరి రేపు పొద్దున మీ యొక్క పిల్లలు జేఈ అడ్వాన్స్ 2026 రాసి మరి ఈ టయానికల్లా మీ యొక్క పిల్లలు హైదరాబాద్లో ఉంటారని ఐ హోప్. మరి ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్స్ కానీ ఎవరు అందరూ కూడా హైదరాబాద్లో మరి కొంతమంది మరి అది మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీ యొక్క పెర్ఫార్మెన్స్ మీద జేఈ మెయిన్ అడ్వాన్స్లో ఉన్న పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. మరి చూసినట్టయితే 2024లో ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉండి 2023లో ఏ విధంగా ప్లేస్మెంట్ అయ్యో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఒకసారి ఏంటంటే చూసినట్టయితే హైదరాబాదు బీటెక్ ప్లేస్మెంట్ ఐఐటి హైదరాబాద్ 23 వర్సెస్ 24 శాలరీ ప్యాకేజ్ ఒక మరి కథనం అయితే రావటం జరిగింది. శాలరీ ప్యాకేజ్ డొమైన్స్ అండ్ మోర్ ఎప్పుడు దేనికి 23లో ఎక్కువ వచ్చినాయా 24లో ఎక్కువ వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. బట్ టాప్ అండ్ కాంపన్సేషన్ రిమైన్ స్ట్రాంగ్ ఉందంట 24లో. మరి 24లో కొంచెం తగ్గినట్టుంది. మరి 23 కంటే ద అండర్ గ్రాడ్యుయేట్ ప్లేస్మెంట్స్ ఆర్ మోడరేట్ ఇన్ ఓవరాల్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ అంటే 23లో దానికంటే కూడా మోడరేట్గా కొద్దిగా బాగానే ఉందని ఒక కథనం అయితే రావడం. ఐఐటి హైదరాబాద్ ప్లేస్మెంట్ ట్రెండ్ ఎట్లుంది, బీటెక్ ప్లేస్మెంట్ ట్రెండ్ ఎట్లుంది 23-20. మరి ట్రెండ్ చూసినట్టయితే ఒకసారి ఐఐటి హైదరాబాద్ బీటెక్ ప్లేస్మెంట్ 23-24 వర్సెస్ ట్రెండ్ చేసినట్టయితే మనకి ఓవరాల్గా ప్లేస్మెంట్ పర్సంటేజీ 23లో కొద్దిగా ఎక్కువ ఉంది, 24లో తక్కువ ఉందమ్మా. బీటెక్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూస్తే యావరేజ్ ప్యాకేజీ ఇక్కడ రెండు చోట్ల బాగానే ఉంది. 24,32,000 ఉంది ఎల్పిఏ, ఇక్కడ 24,32,000. 23లోనూ అదే వచ్చింది, 24లోనూ అదే వచ్చింది. హయ్యెస్ట్ ప్యాకేజీ మాత్రం ఇంప్రూవ్ అయ్యింది. ఓవరాల్గా 24లో బాగానే ఉంది. ఓవరాల్గా 24లో ఇక్కడ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూస్తే కొద్దిగా తగ్గింది, కానీ వేరే ప్యాకేజ్ వైజ్ చూస్తే ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. 90 lakhs పర్ యానం ఉంది. ఇక్కడ 63 ఎల్పిఏ అయితే పర్ యానము నుంచి మరి 30 లక్షలు పెరిగింది. ఓవరాల్ స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళు కొద్దిగా తగ్గారు. అంటే దీన్ని మనం రెండు కోణాల్లో చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి 493 ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు స్టూడెంట్స్ అందరూ. హైయర్ ఎడ్యుకేషను ఇంకా బెటర్ ఎంబీఏ కానీ ఐఐఎంలో ఎంబీఏ చేయడానికి వాళ్ళ యొక్క ఇక్కడ ఎందుకు తగ్గిందంటే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క ఇండివిజువల్ వాళ్ళకి నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుంది. 570 ఇక్కడ 570 స్టూడెంట్స్ చేరారు, ఇక్కడ 493. ఇక్కడ టోటల్ ఆఫర్స్ మేడ్ ఇక్కడ 621, ఇక్కడ 521. తర్వాత పీపీఓ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ యాక్సెప్టెడ్ 87, 104. ఇంటర్నేషనల్ ఆఫర్స్ 43 వచ్చినాయి. అంటే ఇక్కడ 23లో 55 వస్తే 24లో 43 రావటం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే 24లో మంచిగానే ఉంది. ఇప్పుడు యావరేజ్ ప్యాకేజ్ బాగుంది, తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ బాగుంది, తర్వాత ఇవన్నీ కూడా డౌన్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా డౌన్ ఉండటం జరిగింది. ఇది ఓవరాల్గా ప్యాకేజీ ఐఐటి హైదరాబాద్ ప్లేస్మెంట్ 24లో కూడా మోడరేట్గా బాగానే ఉంది 23కు కంపేర్ చేస్తే. 23లో ఏంటంటే ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ రావటం జరిగింది. 23లో ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ రావటం జరిగింది. ఇలాంటి డీటెయిల్స్ మన వీడియోలో మీకు మరి కావాలంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్. మరి డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు నుంచి ఎంటెక్ చేసి మరి డీటెయిల్స్ ఐఐటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎన్ఐటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ IITకి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ కానీ మొత్తము మన దగ్గర ఉండి ఆల్రెడీ మనం కట్ ఆఫ్లు కూడా చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు మీరు నాతో మరి నడవండి, కలిసి నడిస్తే మీతో మరి మనతో మరి ఆగస్టు 1కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 1 నుంచి క్లాసెస్ ఐఐటి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలోకి ఎంటర్ అవుతారు. రేపు ఇదే టయానికి మన సబ్స్క్రైబరు ఈ వీడియో చూసి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఐఐటీలో ఉండాలని మనసావాసం నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.